దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం. గడిచిన దినమంతా కంటికి రెప్పలా కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈరోజు కూడా మన జీవితం ఎలా ఉంటుందో ఆ ప్రభువుకు తెలుసు. కాబట్టి ముందుగానే మనకు కావలసిన కృపను, కరుణను, ప్రేమను మనందరిపై కుమ్మరించారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా జీవించుదాం. ప్రియులారా, ప్రతిరోజు మన దినచర్యను మనం గమనించినప్పుడు ఎన్నోసార్లు ఎన్నో శ్రమలను మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ శ్రమలు, వేదనలు, శోధనలు పెను తుఫానుల్లా మనల్ని ఆవరించి ఉన్నప్పుడు ఎన్నోసార్లు మనం భయపడుతూ ఉంటాం, బిడియపడుతూ ఉంటాం. ఇక ముందుకు సాగలేమేమో అన్నంత నిరాశలో, నిస్పృహలో, ఇక జీవితం మీద ఆశని కోల్పోయి ఇక ఎవరు మనల్ని ముందుకు నడిపిస్తారు అన్న నిరాశలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ అటువంటి పరిస్థితులలో కూడా మనల్ని వదలని దేవుడు, విడువని దేవుడు, నీవు భయపడకు అని ప్రతి క్షణము పరిశుద్ధ ఆత్మ మన ఆత్మలో మాట్లాడుతూ చెప్తున్న ఆ ప్రభు స్వరాన్ని మనం వినగలిగితే మన జీవితంలో ఎంతోమందికి మార్గదర్శకులు అవుతాయి. ప్రియులారా, చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుంచి యేసు నీటిపై నడిచే ఆ సందర్భాన్ని మనం కొద్దిసేపు ధ్యానించినట్లయితే, దానికంటే ముందు 5,000 మంది పురుషులతో వారి కుటుంబ సభ్యులందరికీ కూడా కేవలము 5 రొట్టెలు 2 చేపలతో వారిని శారీరకంగా సంతృప్తి పరిచిన తర్వాత ఆధ్యాత్మికంగా కూడా కావలసినంత వారికి భోజనాన్ని అందించి వారందరూ కూడా అలసిపోయారు. యేసుప్రభు అలసిపోయారు, శిష్యులు అలసిపోయారు. అయినప్పటికీ ప్రభు చూడండి, తన శిష్యుల గురించి ఆయన జాగ్రత్త పడుతున్నాడు. కాబట్టి జనసమూహంలను నేను పంపించి వస్తాను, మీరు ఆవలి తీరానికి వెళ్ళండి అని ప్రభు వారికి చెప్పినప్పుడు వాళ్ళు తమ ప్రయాణాన్ని ఆరంభించారు. ప్రియులారా, మొట్టమొదటిది మన జీవితంలో దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడము, ఆ చిత్తానికి మనం విధేయించడము చాలా ముఖ్యం. చూడండి, ఆ జనసమూహంలో తమ సమయాన్ని గడుపుతున్నప్పుడు ప్రభు ఇంకా అలసిపోయి ఉంటారు. అలసిపోయి నేను కూడా త్వరగా శిష్యులతో కలిసి ఆ పడవలో ఉండి నేను కూడా కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకోలేదు. ప్రియులారా, ప్రభువు వెంటనే ఆ శిష్యులను పంపించి వేసి పర్వత ప్రాంతమునకు వెళ్ళి మొదట దేవునికి కృతజ్ఞతా వందనలు చెప్పారేమో. తండ్రితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తన శిష్యులకు ఏం జరగబోతుందో ప్రభు నుండి తెలుసుకున్నారేమో. ప్రియులారా, చూడండి, మొట్టమొదటిగా మన జీవితంలో తెలుసుకోవాల్సింది దేవుని చిత్తంలో మనం ఉండాలి. నా జీవితంలో దేవుని చిత్తానికి నేను కట్టుబడి ఉన్నప్పుడు పెను తుఫానులు రావచ్చు, శ్రమలు, వేదనలు, శోధనలు అన్నీ కూడా రావచ్చు. కానీ దేవుడు ఎప్పుడు ఎక్కడ నన్ను ఉండమంటే అక్కడ ఉండడం, దేవుని చిత్తాన్ని అర్థం చేసుకోవడం, దానికి విధేయించడం చాలా ముఖ్యం. ప్రియులారా, చూడండి, ఆ 5,000 మంది యేసుప్రభు ఇచ్చిన భోజనాన్ని సంతృప్తిగా భుజించిన తర్వాత వారు ఏమనుకున్నారు? ప్రభునికి రాజుగా చేద్దామని. కానీ మానవులంగా మనందరికీ అది చాలా బాగా నచ్చే విషయమే. మనం గొప్ప కార్యాలు చేసినప్పుడు అందరూ మనల్ని పొగడాలనుకుంటాం, అందరూ మనల్ని నాయకులుగా ఎన్నుకోవాలనుకుంటాం, అందరూ మనల్ని గొప్పగా మాట్లాడాలనుకుంటాం. కానీ తండ్రి చిత్తంలో యేసుప్రభు ఎంతగా ఉన్నారో చూడండి. తను రాజుగా జన్మించిన వాడే, ఆయన రాజుల రాజుగా ఈ లోకమునకు వచ్చిన వాడే. కానీ అది సమయము కాదు. ఆ ప్రజలు బలవంతంగా ఆయనను రాజును చేయాలని గ్రహించి ప్రభువు ఒంటరిగా ప్రార్థించుకోవడానికి పర్వత ప్రాంతానికి వెళ్ళారు. ప్రియులారా, తండ్రి చిత్తంలో ఎప్పుడు ఏది మన జీవితంలో జరగాలో ఆ ప్రభువే అనుగ్రహిస్తారు. యేసుప్రభుకి బాగా తెలుసు, నేను రాజుగా ఎన్నుకొనబడక ముందు నేను శ్రమలు అనుభవించాలి, సిలువను మోయాలి, మరణించాలి, రక్షణ కల్పించాలి,
తర్వాతనే రాజుల రాజుగా రెండవ రాకడలో ఈ లోకంలోనికి నీ రావాలి. తండ్రి చిత్తం బాగా ఎరిగి ఉన్నాడు కాబట్టి మనుషుల పొగడ్తలకు, మనుషులు అప్పుడు తనను రాజుగా చేయాలనుకున్న దానికి తనను తాను అప్పగించుకోలేదు ప్రియులారా. కాబట్టి దేవుని చిత్తము మన జీవితంలో ఆ సమయంలో మనం ఉన్నప్పుడు పెను తుఫానులు వచ్చినా, ఎవరు ఏ విధంగా మనల్ని ఫోర్స్ చేయాలని చూసినా దానికి మనల్ని మనం అప్పగించుకోకుండా ఆ క్షణంలో కూడా తండ్రి నీ చిత్తం ఏంటి అని యేసు ప్రభులాగా ప్రార్థన చేయగలం. చూడండి, యేసు ప్రభు మాటకు విధేయించి శిష్యులు పడవలో వెళ్తున్నప్పుడు అది చీకటి పడిన సమయం, ఆ సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా అవుతున్న సమయం, పెను తుఫాలులో లేస్తున్న సమయం, పడవ మునిగిపోతుందేమో అని భయపడే సమయం. చూడండి, అటువంటి పరిస్థితులలో శ్రమలు, వేదనలు, శోధనలు కలిగినప్పుడు దేవుడు మనల్ని వదిలివేస్తాడా? ఆ సమయంలో ప్రభు చెప్తున్నారు, 1 పేతురు 5:8 నుంచి మనం చదువుతున్నప్పుడు, ఈ లోకంలో గర్జించే సింహంలాగా సైతాను ఎవరిని ఎక్కడ ఎలా శ్రమ పెట్టాలని వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మీరు బాధలు, వేదనలు, శోధనలు అనుభవించిన తర్వాత మీరు బలవంతులు అవుతారు. ఆ శ్రమను, శోధనను ప్రభు కృప ద్వారా ఎలా తట్టుకోవాలో మీరు నేర్చుకుంటారు. అవును ప్రియులారా, దర్శన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, మీకు కలిగే శ్రమలు 10 రోజులు మాత్రమే, దాని తర్వాత మీ కొరకు జీవ కిరీటాన్ని నేను సిద్ధము చేసి పెట్టాను. శ్రమలను, శోధనలను చూసి భయపడకూడదు. మనల్ని చేయి వదలని దేవుడు ఉన్నాడు. ఆ శ్రమలు మనకు ప్రభువు అనుగ్రహించాడు, దాన్ని పరిమతించాడు అంటే దాని వెనక ప్రభు మనల్ని పటిష్టపరచాలని, బలపరచాలని. ప్రియులారా, రెండోది, మనం శ్రమలను అనుభవిస్తున్నప్పుడు మనకి ఆ బాధ, వేదన తెలుసు కాబట్టి ఇతరులు ఆ బాధలో ఉన్నప్పుడు వాళ్ళని మనము అర్థం చేసుకోగలము, వారితో నిలబడగలము. శ్రమలలో మనము తండ్రి నుంచి ఓదార్పు పొందాము కాబట్టి. చూడండి, పేతురు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఆ తండ్రి కృపామూర్తి, ఆ ప్రభువు మనందరినీ మన శ్రమల్లో ఆదరిస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. కాబట్టి బాధల్లో ఉన్న వాళ్ళని మనము పొందిన ఆదరణ ద్వారా, మనము పొందిన దేవుని కృప ద్వారా ఇతరులను బలపరచడానికి దేవుడు మనకు కలిగిన శ్రమల ద్వారా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, శ్రమల్లో, వేదనలో, పెను తుఫానుల్లో మనం ఉన్నప్పుడు ప్రభువు మన జీవితంలో అంతవరకు చేసిన ఎన్నెన్నో గొప్ప మేలులను అప్పుడు మనం గుర్తు తెచ్చుకోవాలి ప్రియులారా. అంతవరకు శ్రమల్లో మనల్ని కాపాడిన దేవుడు ఈ సమయంలో కూడా తప్పకుండా మనల్ని కాపాడుతాడని, మన జీవితంలో జరిగిన గొప్ప గొప్ప కార్యములను ఒక్కటిగా నెమరు వేసుకుంటూ ఆ ప్రభువుకు వందనాలు చెప్పాలి. చూడండి, ఆ పడవలో శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు అంతకు ముందే 5,000 మందికి ఆహారం పెట్టగలిగిన దేవుడు ఇప్పుడు మనల్ని కాపాడడా? చూడండి, మిగిలిన ఆహార పదార్థాలతో ఉన్న బుట్టలు ఆ పడవలో వారితో ఉన్నాయి. అవి చూసినప్పుడైనా ఇంత గొప్ప కార్యం చేసిన దేవుడు ఈ అలలను ఆపలేడా, ఈ పెను తుఫానును గద్దించడా అని వాళ్ళకి ఆ గుర్తుకు వచ్చుండాల్సింది. ప్రియులారా, ఇంతకు ముందు కూడా వాళ్ళు పడవలో వెళ్తున్నప్పుడు యేసుప్రభు వారితో ఉన్నారు, కాకపోతే నిద్రిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ పరిస్థితి చూడండి, ప్రభువు పడవలో ఉన్నారు కాబట్టి, ప్రభువా చనిపోబోతున్నాము, నీకు మా మీద జాలి లేదా, మమ్మల్ని రక్షించవా అన్నారు. ప్రభు వారికి దగ్గర ఉన్నప్పుడు కూడా ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తారో వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇప్పుడు 5,000 మందికి ఇంత ఆహారం తెచ్చిన ఆ మిగిలిన రొట్టెలు వారితోటే ఉన్నాయి. అవి తమ కళ్ళ ముందు ఉంటే కూడా ప్రభు చేసిన కార్యములను చూసి వాటిని గుర్తించి తమ విశ్వాసాన్ని బలపరుచుకోలేకపోయారు. అందుకని ప్రభు చూడండి, వారి దగ్గరకు వచ్చి అల్ప విశ్వాసులారా అంటున్నాడు. ఆ యొక్క అలలను గద్దించారు, పెను తుఫాన్ను శాంతింపచేశారు. అంతేకాదు, వెంటనే వారు వెళ్ళవలసిన సమయానికి ఆ పడవ చేరుకుంది. ప్రియులారా, శ్రమల్లో మన దేవుడు వదిలిపెట్టడు. 1 కొరింథీ 10:13 ప్రకారం మన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు, మన శక్తికి మించి శోధింపబడనీయని దేవుడు.
మనం ఇంకా తట్టుకోలేం ప్రవ్వా, నా వలన కాదు అనగానే దాని నుంచి బయటపడే మార్గంని కూడా ఆ ప్రభువే చూపిస్తారు. యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి రాగానే ఆ యొక్క పెను తుఫాను శాంతింపచేయగానే పడవ కూడా వాళ్ళు వెళ్ళవలసిన స్థలానికి చేరుకుంది. యేసు ప్రభు మన పడవలో ఉంటే చాలు. యేసు ప్రభు మనకి ఎక్కడికి వెళ్ళమని ఏమి చేయమని చెప్పారో ఆయన చిత్తంలో మనం ఉండగలిగితే చాలు. పెను తుఫాలు, శ్రమలు, వేదనలు, శోధనలు ఎన్ని వచ్చినా కూడా వాటన్నిటిని కూడా శాంతింపచేయగలిగిన దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు ఆ ప్రభుకి అసాధ్యమైనది లేదు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో చెలరేగే ఎన్ని తుఫాన్లకి మనం భయపడనక్కర్లేదు ప్రియులారా. ఎందుకంటే సముద్రమును శాంతింపచేయగలిగిన ఆ దేవుని బిడ్డలం మనం. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో ఎలాంటి పెను తుఫాన్లను నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు, ఎలాంటి చీకటి నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావు, ఎలాంటి సముద్రంలో నువ్వు మునిగిపోతున్నావేమో అనుకుంటున్నావు. విశ్వాసపు కన్నులతో నీవు చూడగలవా? యేసుప్రభు నీటి మీద నడుస్తూ నీ కుటుంబంలోనికి వస్తున్నారు, నీ వ్యక్తిగత జీవితంలోనికి వస్తున్నారు. ఏ చీకటిని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ చీకటిని వెలుగులాగా మార్చే లోకానికి వెలుగైన ప్రభువు ఈ ఉదయకాలంలో నీ దగ్గరికే వస్తున్నారు. నీ యొక్క హృదయంలో ఆయనకు నువ్వు చోటు ఇవ్వగలిగితే అన్ని పెను తుఫాన్లను కూడా ఆయన శాంతింపచేయగలరు. అటువంటి విశ్వాసాన్ని మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈ లోకపు జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో శ్రమలు, వేదనలు, శోధనలు మేము ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మా జీవితం అనే సముద్రంలో, మా యొక్క జీవితం అనే చిన్న పడవ ప్రభా ఎన్నో ఆటుపోట్లకు లోనై ఎన్నో అలలు ముంచెత్తే విధంగా ఉన్నప్పుడు నాయనా చీకటి గడియల్లో అయ్యా ఇక ముందుకు సాగలేమేమోనని అయ్యా మేము కూడా శిష్యుల్లాగా ఎన్నోసార్లు భయపడుతూ ఉంటాం ప్రభా. నాయనా అలాంటి పరిస్థితులన్నిటిలో కూడా మా విశ్వాసాన్ని దృఢపరచండి. భయపడకు అని చెప్పే నీ స్వరాన్ని వినికిడి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ప్రతిరోజు మా జీవితంలో ఇంతకాలం ఎన్నో మేలులను చేశారు ప్రభా. అయ్యా వాటన్నిటిని ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకొని మీకు వందనాలు చెప్పే మంచి హృదయాన్ని మాకు ఇవ్వండి. తద్వారా మా విశ్వాసము నాయన పరంపరంగా అది అభివృద్ధి చెంది ఎన్ని పెను తుఫాన్లు మా జీవితంలో కలిగిన మా చుట్టూ జరుగుతూ ఉన్నా కూడా ప్రభా వాటికి భయపడక, బిడియపడక, నమ్మదగిన దేవుడవు, విశ్వసనీయుడవు నీ ఉన్నావని, అన్ని పరిస్థితులను ఇమ్మానుయేలుగా నువ్వు మాతోనే ఉన్నావని ప్రభా మా జీవితాన్ని చివరి వరకు నడిపించే దేవుడవు, నిత్య జీవంలోనికి నడిపించే దేవుడవు ఉన్నావని నాయన విశ్వాసంతో మా జీవితాలను ముందుకు కొనసాగించడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. అవును ప్రభా. ప్రియులారా, ఈరోజు ప్రభు మనందరితో చెప్తున్నారు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నానని. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.